హలో! హాయ్ అండి. ఈరోజు నేను మీకు హై ప్రోటీన్ ఫుడ్ మీల్ మేకర్‌తో ఒక మంచి ఇగురు తయారు చేసి చూపిస్తానండి. చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోయే మంచి బలమైన ఆహారం. ఇది అన్నం, చపాతీ, బగారా, బిర్యానీలోకి చాలా చాలా సూపర్‌గా ఉండే రెసిపీ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని నొక్కండి. అలాగే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ కూడా పెట్టండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ఒక చిన్న గిన్నెడు మీడియం సైజ్ మీల్ మేకర్‌ని తీసుకున్నాను. ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి బాగా మరగనిచ్చి స్టవ్ కట్టేసి ఈ మీల్ మేకర్‌ని మరిగిన నీళ్ళలో వేసుకోవాలి. మీల్ మేకర్‌ని ఇలా కిందికి ప్రెస్ చేసుకుంటూ కింద నుంచి పైకి మీదకి కలుపుకుంటూ గరిటెతో ప్రెస్ చేస్తుండాలి. కాసేపు అలా వదిలేస్తే అది నీళ్ళన్నీ పీల్చుకొని దగ్గరైపోతుంది. కాసేపు అంటే ఒక 5 మినిట్స్ చాలండి. తర్వాత నీళ్ళ నుండి మీల్ మేకర్‌ని సపరేట్ చేసేసుకోవాలి. ఈ మీల్ మేకర్‌ని వెంటనే చల్లని నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత ఈ మీల్ మేకర్‌ని చల్లని నీళ్ళ నుంచి నీళ్లు లేకుండా గట్టిగా పిండుకుంటూ తీసుకోవాలి. ఏమాత్రము నీళ్ళు ఉండకూడదు. గట్టిగా ప్రెస్ చేస్తూ పిండుకోండి. ఇలా ఏమాత్రము నీళ్లు లేకుండా మీల్ మేకర్‌ని తీసేస్తేనే మీల్ మేకరు కూరలోని సారాన్ని పీల్చుకొని భలే రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తినండి, కమ్మగా ఉంటుంది. ఇలాగే మొత్తం మీల్ మేకర్‌ని నీళ్లు లేకుండా పిండుకుంటూ తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని మీల్ మేకర్‌ని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీల్ మేకర్‌ని ఫ్రై చేయడం వలన మీల్ మేకర్‌లో పచ్చిదనం పోయి పచ్చివాసన కూడా పోతుంది. మీల్ మేకర్‌ని కలుపుకుంటూనే వేయించుకోండి, లేకపోతే మాడిపోతుంది. మీల్ మేకర్‌ని పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న మీల్ మేకర్‌ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త దూరగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చిని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాసేపు వేయించుకున్నాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకొని నూనె మధ్యలో కాసేపు వేయించుకోవాలి. ఇలా వేయిస్తే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అవుతుంది. అప్పుడు మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు కాస్త పసుపును కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక 4 టమాటాలను శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ టమాటా ప్యూరీని కూడా వేసేసుకొని కలుపుకోవాలి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత కాసేపు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలోని పచ్చివాసన పోయేదాకా మగ్గించి ఇలా ఉడికేదాకా స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. టమాటా ప్యూరీ ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత అందులోకి 2 స్పూన్స్ కారం పొడిని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోండి. ఇంకొక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మసాలాలన్నీ బాగా కలిసిపోయేటట్లు కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఒక 3 స్పూన్స్ పెరుగును తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇక టమాటా ఎలా ఉడికిందో చూద్దాము. టమాటా ప్యూరీ కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఇలా పైన ఆయిల్ తేలుతూ ఉండాలి. అలా వస్తే టమాటా ప్యూరీకి ఉప్పు కారం అన్నీ పట్టినట్టు. ఇప్పుడు ఇందులోకి మనము కలిపి పెట్టుకున్న పెరుగు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. నేను మీల్ మేకర్ ఇగురు చేస్తున్నాను కాబట్టి టమాటా ప్యూరీ కానీ పెరుగు నీళ్ళు కానీ కొద్దిగానే తీసుకున్నానండి. మీకు గ్రేవీలాగా కావాలనుకుంటే టమాటా ప్యూరీని పెరుగుని కాస్త ఎక్కువే తీసుకోండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత అందులోకి మీల్ మేకర్‌ని వేసేసుకోవాలి. మీల్ మేకర్‌ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మీల్ మేకర్‌ని ఇలా ఉడికిస్తేనే టమాటా రసాన్ని పీల్చుకొని మీల్ మేకర్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీల్ మేకర్‌ని మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. మీల్ మేకర్ చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో? ఇలా ఉడికిపోవాలి. టమాటా రసాన్ని పీల్చుకొని నూనె పైకి తేలితే ఇంకా మీల్ మేకర్ ఉడికిపోయినట్టేనండి. ఇది చల్లారితే ఇంకాస్త గట్టి పడుతుంది. స్టవ్ కట్టేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే
మీల్ మేకర్ ఇగురు రెడీ అయిపోయినట్లే. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముందు ముందు మీల్ మేకర్తో ఎన్నో వెరైటీలు చూపిస్తానండి. అంతే, ఇక మీల్ మేకర్ ఇగురిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి.